రాజుగారు ఈ రోజు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఒక హెల్దీ లడ్డు చేస్తున్నాం. ఓకే, అవిస నువ్వుల లడ్డు. వావ్, ఇది నిజంగానే హెల్దీ, చాలా చాలా శక్తి కదా. అవిసె గింజలు నువ్వులు రెండు అంటే ఇండివిజువల్ గా రెండు అంటే ఒక్కొక్కటిగా తీసుకున్నా చాలా మంచిది. సో ఇక్కడ నేను రెండు యాడ్ చేసి ఇస్తున్నారు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. అవిసె గింజల నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అవిసె నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అవిసె గింజలు 1 కప్పు, వేయించిన నువ్వులు 1/2 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, నెయ్యి 1/4 కప్పు, పాలు 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. అవిసె నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగేద్దామా? రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనం ముందుగానే అంటే నువ్వులు వేయించి పెట్టేసుకున్నాం. ఓకే, అవిసె గింజలు కూడా కొంచెం వేయించుకోవాలండి. సో అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. వుడెన్ స్పూన్ ఇస్తారా? కొంచెం దూరగా కావాలి. సో మనకు కొంచెం క్రంచిగా కూడా వస్తాయి. ఓకే, సో టేస్ట్ కూడా కొంచెం బాగా పెరుగుతుంది. సో అలా వేయించుకొని కూడా మనం అలా కొద్దిగా అలా తినేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో కరకరలాడుతూ బాగుంటాయి. సో దీనికి ఏంటంటే మనం నువ్వులు ఆపలంగా వేసుకుంటున్నాం. ఓకే, సో ఇది ఒకటి మనం పొడి చేసుకుంటాం. సో ఇది మనకు కొంచెం బ్యాండింగ్ గా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి కొంచెం హెల్దీ ఫుడ్స్ కి ఏంటంటే మనం బెల్లం తీసుకుంటేనే బాగుంటుంది. సో పంచదార కన్నా కూడా. సో మనం ఎక్కువ కూడా క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు, భయం లేకుండా ఒక 2-3 లడ్డూలు చకచకా తినేయచ్చు. ఓకే, సో కొంచెం చిటపట్లాడుతూ ఉన్నాయి. సో స్టవ్ ఆపేసేసి సో దీన్ని మిక్సీ పట్టేసుకున్నాం అండి. ఓకే, సో ఫైన్ పౌడర్ చేసేసుకోవాలి దీన్ని. ఇంకా చేయాలా రాజు గారు? ఇంకొంచెం ఫైన్ గా కావాలండి. ఓకే, సో మీరు పౌడర్ చేసేస్తూ ఉండండి, ఆలోపు మనం ఒక చిట్కా చూసేద్దాం. ఓకేనండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మనం ఎప్పుడూ అనుకుంటున్నట్టుగా తులసి మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి. ప్రతిరోజు ఒక 4-5 తులసి ఆకులను కనుక తినడాన్ని అలవాటు చేసుకుంటే జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటి సమస్యల నుంచి చాలా వరకు బయటపడచ్చు. చిట్కా చూసారు కదా, ఇక్కడ కూడా ఫ్లాక్స్ సీడ్స్ చక్కగా పౌడర్ చేసేసుకున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి రాజు గారు? సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకుని కొంచెం నెయ్యి కూడా కరిగించేసుకున్నాం. సో కరిగించిన నెయ్యి కూడా దీంట్లో యాడ్ చేస్తాం. యాక్చువల్లీ అవిసె గింజలు హెల్త్ కి చాలా మంచిది కాబట్టి ఈ మధ్యనే ఎక్కువ వాడడం మొదలెట్టారు. సో జనరలీ అయితే ఇలా పౌడర్ చేసుకుని పాలల్లోనో అలా కలుపుకొని తాగుతారు. అది మనకి టేస్టీగా అనిపించదు, బాగోదు అనుకున్నప్పుడు చక్కగా లడ్డూలు చేసుకోవచ్చు. అది కూడా బెల్లంతో చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. వేయించిన నువ్వులండి, అలాగే బెల్లం తురుము, కొద్దిగా యాలకుల పొడి అండి. సో అన్ని బాగా కలిపేసుకోవాలి. సో బెల్లం కూడా మొత్తం ఈ పిండికి తర్వాత అలాగే నువ్వులకు కూడా బాగా అలా కోటింగ్ లా వచ్చేట్టుగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో నెయ్యి ఇప్పుడే యాడ్ చేయాలా రాజు గారు? ఇది ఒకసారి కలిపేసుకుని సో లేకపోతే అంటే బెల్లం కొంచెం కరిగినట్టుగా అయిపోతుంది మనం వేడి నెయ్యి వేసిన తర్వాత. కాబట్టి ముందుగానే మనం బెల్లం ఇలా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత కరిగించిన నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నెయ్యి యాడ్ చేసేసుకున్నాం. సో ఆ వేడికి మనకి ఇప్పుడు చక్కగా మిక్స్ అయిపోతుంది కదా, చుట్టుకోవడానికి కూడా మనకు వీలుగా ఉంటుంది.
ఒకసారి అంటే ఈ వేడిలో మనకు సరిపోతుంది అనుకుంటే లడ్డు చుట్టుకోవడం ఓకే, లేకపోతే కొంచెం పాలు యాడ్ చేసేసుకుంటాం. ఓకే. ఓకే, సో దీంట్లో ఇంకా కొంచెం నువ్వులు ఎక్కువగా కనపడాలనుకున్నప్పుడు ఒక ప్లేట్లో కొంచెం అలా నువ్వులు అలా పర్చేసుకుని సో రోల్ చేసేసి అలా కూడా పెట్టేసుకోవచ్చు. పైన అంతా కూడా నువ్వులు వస్తాయి, కోటింగ్ లాగా వచ్చేస్తుంది. దీంట్లో కావాల్సిన మనం ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా ఫైన్ గా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం డిఫరెంట్ గా ఫ్లేవర్స్ మార్చుకుంటూ వెళ్ళడమే. ఎస్. సో దీంతో పాటుగా ఇంకొంచెం అవి ఏమంటారు సజ్జలు కానీ రాగులు కానీ సో ఇలాంటి పిండిలు కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు, అంటే కొంచెం మిక్స్ గా తీసుకుని. ఓకే. ఎన్ని రోజులు నిలువ ఉంటుంది రాజు గారు ఇది? సో దీంట్లో మనం తడి వాడట్లేదు కాబట్టి మీకు హ్యాపీగా నెల రోజుల వరకు కూడా ఉంటుందండి. ఎలాగో మనం పాలు కూడా వాడలేదు కదా. వాడలేదు. సో కొంచెం పొడిగా ఉండే ప్లేస్ లో పెట్టేసుకుని సో తీసుకునే మనం ఆ డబ్బా ఏదైతే ఉంటుందో వేసుకునేది, సో అది కూడా కొంచెం పొడిగా ఉండేది చూసుకుని దాంట్లో తడి తగలకుండా ఉంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకే. సో తడి తగిలితే ఏంటంటే కొంచెం ఫంగస్ లా వచ్చేస్తుంది కాబట్టి అది కొంచెం జాగ్రత్త చూసుకుంటే బాగా. సో లడ్డూలు రెడీ అండి. అవిసె నువ్వుల లడ్డు రెడీ. వావ్, సో మంచి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. కార్వింగ్ కూడా చేసేసుకుంటే లడ్డూలు టేస్ట్ చూసేద్దాం. ఓకే. సో ప్లేట్ గార్నిష్ చేస్తానండి. ఓకే. జుకిని తీసుకున్నాను. ఓకే. అలాగే చెర్రీ టొమాటోస్ అండి. రౌండ్ స్లైసెస్ అండి. ఓకే. సో అలాగే చెర్రీస్ కూడా హాఫ్గా కట్ చేస్తున్నాను. ఓకే. ఈజీ కదా రాజు గారు ఇది కార్వింగ్, అందరూ ట్రై చేసుకోవచ్చు హ్యాపీగా. జస్ట్ రౌండ్ స్లైసెస్ అందరూ చేయగలం. అండ్ చెర్రీ టొమాటోస్ హాఫ్ కట్ చేసుకోవచ్చు. అవైలబుల్ ఉంటే అవి వాడుకోవచ్చు, లేకపోతే మామూలుగా మనకు ఈ స్వీట్ చెర్రీస్ వాక్కాయలను కొంచెం స్వీట్ చెర్రీస్ లా చేసి అమ్ముతూ ఉంటారు కదా, వాటినైనా పెట్టేసుకోవచ్చు అండి. అండ్ ఆ ప్లేట్ కలర్ మనం అరేంజ్ చేయడం మీదే మొత్తం లుక్ డిపెండ్ అయి ఉంటుంది. ఎస్. సో మధ్య మధ్యలో ఇలా చెర్రీస్ పెట్టేసుకుంటాం. సో డిష్ కలరు అలాగే మనం తీసుకునే ప్లేట్ కలరు, గార్నిష్కి తీసుకునే వెజిటేబుల్స్ కలర్స్, సో సింపుల్గా చేసుకున్నా గ్రాండ్గా కనిపిస్తుంది. యా, సూపర్ రాజు గారు. వావ్, ఓకే, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అవిసె నువ్వుల లడ్డూలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ లడ్డూల తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అవిసె నువ్వుల లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో అవిసె గింజలు వేసి వేయించి మిక్సీ పట్టి పొడి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన నువ్వులు, బెల్లం తురుము, యాలకుల పొడి, కరిగించిన నెయ్యి వేయాలి. ఆ తర్వాత పాలు పోస్తూ కొంచెం కొంచెం తీసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, అవిసె నువ్వుల లడ్డు రెడీ. అవిసె నువ్వుల లడ్డు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తానండి. నాకైతే సున్నుండ తిన్నట్టు అనిపిస్తుంది రాజు గారు.
అదే ఫ్లేవర్ లో ఉంది. కొంచెం దగ్గరగా అవిసె గింజలు కూడా సున్నుండకు దగ్గరగానే ఉంటుంది. మధ్య మధ్యలో క్రంచిగా నువ్వులు తగులుతూ క్రంచిగా. అండ్ మీరు కొంచెం ఆ అవిసె గింజలు కూడా వేయించి వేశారు కాబట్టి అది కూడా మంచి టేస్ట్ వచ్చింది. కాస్త నెయ్యి, ఇంకా స్వీట్ అంటే మనకు కొంచెం ఆ నెయ్యి ఉండాలి. దీనికి బెల్లమే కరెక్ట్ యాక్చువల్లీ. చాలా టేస్టీగా ఉంది, హెల్దీ అండ్ టేస్టీ. అదే కాకుండా చక్కగా నిలువ కూడా ఉంచుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. సూపర్, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. కొంతమంది ఇళ్లలో నెయ్యి ఎంత సువాసన భరితంగా ఉంటుందో, అసలు ఆ పప్పులో నెయ్యి వేసుకుని లేదా ఆవకాయ అన్నంలో నెయ్యి వేసుకుని తింటూ ఉంటే ఆ టేస్టే అదిరిపోతుంది కదండి. మరి ఇంత మంచి నెయ్యి ఎలా తయారు చేయాలి అంటే సింపుల్ అండి. వెన్న కాసుకునేటప్పుడు బాగా నెయ్యిగా తయారైన తర్వాత నెయ్యి దించేసుకునే ముందు అందులో ఒక స్పూను మజ్జిగ కనుక కలుపుకుని దించుకున్నట్లయితే నెయ్యి మంచి సువాసన భరితంగా ఉంటుంది.